రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీరమణీ రమ్యా రణత్కింకిణి మేఖలా. రాజరాజార్చిత రాజులకు రాజులైన వారిచే అర్చింపబడునది. రాజులు చక్రవర్తులచే పూజింపబడే బ్రహ్మ, ఇంద్ర, కుబేర మొదలైన దేవతలు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు కాబట్టి రాజరాజార్చిత అవుతుంది. రాజుల చేత, రాజులకు రాజులైన వారి చేత కూడా అర్చింపబడేది అని ఈ నామానికి అర్థం. రాజ్ఞి రాణి. సంస్కృతంలో రాణి అనే పదానికి సమాన అర్థంలో వాడబడే ఇంకొక పదం రాజ్ఞి. విశ్వంలోని అందరి చేత అర్చింపబడి అందరిపైన అధికారము కలది అవడం వలన విశ్వాన్ని సృష్టించి పాలించి తనలో లీనం చేసుకునేది కాబట్టి విశ్వానికి అమ్మవారు రాజ్ఞి. ప్రత్యేకించి చతుర్దశ భువనాలకు ఈశ్వరి అయిన భువనేశ్వరిని సూచించే నామం ఇది. రమ్య మనోహరమైనది. రమ్ అనే ధాతువు నుండి రమ్య అనే పదం వచ్చింది. రమ్ అంటే ఆహ్లాదకరమని అర్థం. సంతోషానికి దుఃఖానికి నిర్వచనం చెప్పడం సాధ్యము కాదు. అమ్మవారిని ఆశ్రయిస్తే సుఖదుఖాలకు అతీతముగా మన మనస్సును నిర్మల స్థితిలో ఆహ్లాదకరంగా ఉంచుతుంది. ఇట్టి స్థితిని సూచించే అమ్మవారే రమ్య, మనోహరమైనది అని ఈ నామానికి అర్థం. రాజీవలోచన పద్మముల వంటి కన్నులు గలది. వెలుగు, సంక్షేమము, జ్ఞానము, మెలకువ, అర్థమవడం మొదలైన వాటితో సత్సంబంధం కలిగిన కళ్ళను పద్మాలతో పోలుస్తారు. అమ్మవారివి అటువంటి కళ్ళు కాబట్టి అమ్మవారిని రాజీవలోచన అన్నారు. రంజని రంజింపచేయునది లేదా రంజనము చేయునది. వ్యక్తుల ద్వారా జరిగే సంభాషణ ఒకరి సాన్నిధ్యం వలన ఒకరికి కలిగే అనుభూతి బాగుండే విధంగా ఉండాలి. ఇలా చేయగల సామర్థ్యాన్ని రంజనం అంటారు. సరస్వతీదేవి పరమేశ్వరునికి సంబంధించిన గీతం పాడుతున్నప్పుడు అమ్మవారి మనస్సు ఆ గీతానికి రంజింపబడుతుంది. అమ్మవారి కారుణ్యాన్ని స్మరిస్తున్నప్పుడు ఆమె కారుణ్యము ద్వారా మన మనస్సును రంజింపజేస్తుంది. రమణి రమింపచేయునది. ప్రపంచం మనకి బాగుంటే ప్రపంచంలో రమ్యత్వము, మనం ప్రపంచానికి బాగుంటే మనలో రంజనీత్వం ఉన్నట్లు లెక్క. ఈ రెండిటినీ కలిగిన లక్షణాన్ని రమణీత్వం అంటారు. ఈ లక్షణం అమ్మవారిని సూచిస్తుంది. రమ్యత్వము, రంజనీత్వము ఈ రెండు లక్షణములు కలది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. రస్య రసస్వరూపిణి. అన్నిటియందు వాటి సారభూతమైన లక్షణాన్ని రసం అంటారు. అన్నిటియందు అంతర్లీనమై సారభూతమై ఉన్నవాడే పరమాత్మ. అందుకే శృతులు కూడా ఆ పరబ్రహ్మను రసో వైసహ అని ప్రతిపాదిస్తాయి. అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి కాబట్టి రస్య. అన్నిటికీ మూలం ఆనందం కాబట్టి అమ్మ ఆనంద రూపాన్ని రసస్వరూపంగా చెప్పుకోవాలి. రణత్కింకిణి మేఖల. మ్రోగుచుండు చిరుగజ్జలతో కూడిన మొలనూలు లేదా వడ్డానము గలది. రణత్ కింకిణి అనే పదాల ఉచ్చారణలో వివిధ ధ్వనులను సంకేతించే అక్షరాలను సూచిస్తాయి. మేఖల అనే పదం మంత్ర సంకేతాన్ని తెలియజేస్తుంది. మ్రోగుచుండు చిరుగజ్జలతో కూడిన మొలనూలు గలది అని ఈ నామానికి అర్థం. రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీరమణీ రమ్యా రణత్కింకిణి మేఖలా. రమారాకేందు వదనా రతిరూపా రతిప్రియా రక్షాకరీ రాక్షసఘ్నీ రమా రమణలంపట. రమ లక్ష్మీదేవి. రమింపదగిన వాటికి ఆరామంగా ఉండేది రమ. గృహము, రాజ్యము, స్వర్ణము, వైకుంఠము ఇటువంటివన్నీ ఆనందాన్నిచ్చేవే. వీటన్నిటిలో అస్తిత్వానికి సంబంధించిన స్థితిశక్తిని లక్ష్మీదేవితో సంకేతిస్తారు. అంతేకాదు అన్నిటి యందలి శోభను, వైభవాన్ని కూడా లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ లక్ష్మీదేవి పంచప్రకృతులలో రెండవది. పంచప్రకృతుల నేపథ్యంలోని పరాప్రకృతి అమ్మవారు కాబట్టి ఈ రమానామం కూడా అమ్మవారికి బిరుదు నామంగా చెల్లుతుంది. రాకేందు వదన. పూర్ణిమా చంద్రుని పోలిన ముఖము గలది. సూర్యుడు ఆత్మను, అయ్యవారిని సూచిస్తాడు. చంద్రుడు మనస్సును, అమ్మవారిని సూచిస్తాడు. పూర్ణిమా చంద్రుడు సూర్యుని నుండి సంపూర్ణంగా వెలుగును గ్రహించి ఆ వెలుగును చల్లని వెన్నెలలాగా వెదజల్లుతాడు.
అలాగే అయ్యవారి తత్వాన్ని తన ముఖం ద్వారా అమ్మవారు సంపూర్ణంగా వ్యక్తపరుస్తుంది. అందుకని అమ్మవారి ముఖం రాకేందు వదన అయ్యింది. రాకేందు అనగా పూర్ణిమా చంద్రుని పోలిన, వదన అనగా ముఖము గలది. రతి రూప ఆసక్తి రూపమైనది. అందరిలోనూ ఉండే ఆసక్తిని వాంగ్మయంలో రతి అనే పదంతోనూ, పురాణాల్లో రతీదేవితోనూ సంకేతిస్తారు. ఆసక్తి ఉన్నవారికి ఆసక్తి తీరుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానుభవాన్ని పురాణాల్లో మన్మధునితోనూ సంకేతిస్తారు. అందుకే ఈ ఆసక్తి అనే రతీదేవికి మాత్రమే ఆనందానుభవం అనే మన్మధుడు కనిపిస్తాడు. మొత్తం ప్రపంచంలోని ఆనందానికి సంబంధించిన ఆసక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం రతి రూపం అవుతుంది. మొత్తం ప్రపంచమంతా ఆనంద స్వరూపమే, ఆనందాసక్తికి రూపమైనది అని ఈ నామానికి అర్థం. రతిప్రియ ఆసక్తి యందు ప్రీతి కలది. ఆసక్తి అనగా కుతూహలం ఉంటేనే దేన్నైనా సాధించేది. సృష్టి కార్యానికి కూడా ఆసక్తి అవసరం. కాబట్టి సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారికి సృష్టి కార్యమందు ఆసక్తి అత్యంత ప్రీతికరమవుతుంది. రక్షాకరి రక్షించునది. సృష్టించడంతో సరిపెట్టుకోకుండా సర్వజీవుల్ని అవసరాన్ని బట్టి రక్షించుకునే లక్షణం కూడా అమ్మవారికి ఉంటుంది. ఈ రక్షణ ఎన్నో రకాలుగా ఉండవచ్చు. మనకు నచ్చినా నచ్చకపోయినా మనకు ఏది రక్షాకరమో దానినే అమ్మవారు చేస్తుంది. రక్ష ఆఖరి అని విడదీస్తే సర్వరక్షణలకు ఆకరము అనగా నిలయము అయినది అనే అర్థం కూడా ఈ నామానికి చెల్లుతుంది. రాక్షసగ్ని రాక్షసులను సంహరించునది. భక్తుల్ని రక్షించడంలో శ్రీ లలితాదేవిగా చేసే పనులను బట్టి అమ్మవారిని రక్షాకరిగాను, రాక్షసుల్ని సంహరించడంలో మహిషాసురమర్దినిగా చేసే పనులను బట్టి అమ్మవారిని రాక్షసగ్నిగాను చెప్పుకోవచ్చును. రామ ఎప్పుడూ సంతోషంగా క్రీడాత్మకంగా ఉండేది. నిత్యానంద లక్షణంతో సల్లక్షణ సంపన్నురాలైన స్త్రీని రామ అంటారు. అసలు కల్మషాలు లేని స్త్రీని కూడా రామ అంటారు. రామ అనే పదంలో మొదటి అక్షరం రా కలుషాలను కల్మషాలను పోగొట్టే అగ్ని బీజం అవ్వడం, రెండవ అక్షరం మా మలినాలను కడిగివేసే జల బీజం అవ్వడమే ఇందుకు కారణం. ఎప్పుడూ సంతోషంగా క్రీడాత్మకంగా రంజిల్లుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని రామ అని అన్నారు. రమణ లంపట రమణునితో అత్యంత సాన్నిహిత్య సామ్య సంబంధము గలది. ఆవిడ ఎవరి యందు రమిస్తుందో ఆయన్ని రమణుడు అంటారు. రమణుడు అంటే భర్త అని అర్థం. అమ్మవారి భర్త అయ్యవారే కదా. అయ్యవారికి అమ్మవారికి అన్నిటిలోనూ పోలికలే, అన్ని విషయాల్లోనూ సామ్యమే. ఇద్దరిది విడతీయలేని సంబంధము, అర్ధనారీశ్వర తత్వం. ఇలాంటి లక్షణం ఉండబట్టే అమ్మవారిని రమణ లంపట అన్నారు. రమణునితో విడదీయలేని సంబంధము కలది అని ఈ నామానికి అర్థం. రమారాకేందు వదనా రతి రూపా రతి ప్రియా రక్షాకరీ రాక్షసఘ్ని రమణలంపట.